మీరు ఒక్కటి జ్ఞాపకం పెట్టుకోండి, శ్మశానం అంటే శరీరములను కాల్చే భూమి కాదు. ఎవరు ఎక్కడ చచ్చిపోతారో అది శ్మశానం. చచ్చిపోయిన శవాలు ఉండే చోటు శ్మశానం. ఎంతమంది ఎక్కడ పడితే అక్కడ చచ్చిపోతారు. చచ్చిపోయాక శ్మశానానికి తీసుకెళ్లారా? శ్మశానానికి వెళ్ళి చచ్చిపోతున్నారా? ఇంట్లో చచ్చిపోతున్నారు, వీధిలో చచ్చిపోతున్నారు, రోడ్డు మీద చచ్చిపోతున్నారు, మేడ మీద చచ్చిపోతున్నారు, గాలిలో చచ్చిపోతున్నారు, నీళ్లలో చచ్చిపోతున్నారు. చచ్చిపోయాక శ్మశానానికి వెడుతున్నారు. అయితే లోకమంతా శ్మశానమను, లేకపోతే శ్మశానం లేదను, ఏదో ఒకటే. కాబట్టి అంతా శ్మశానమే ఉన్నదంతా. కాబట్టి ఆయన కానిది, ఆయన లేనిది లేదమ్మా అని దాని అర్థం. కానీ పైకి ఎలా అంటాడు? ఊరనుండనోళ్ళడు ఒలుకొలలో కాని ఎనయ సింహం ఎక్కడెద్దుగా అని. నీకు సింహం వాహనం, ఆ సింహం నిన్ను భరిస్తుంది. రండి చక్కగా ఈ సింహం ఎక్కెడదామంటే ఏదో మంచి చక్కగా బ్రహ్మాండమైన